విరాట్ కోహ్లీ గురించి తెలియంది కాదు. అతని బ్యాటింగ్ సామర్థ్యం కానీ, అతని బ్యాటింగ్ తీరు కానీ, అలాగే అతని ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఇవన్నీ కూడా తెలియంది కాదు. ఏ ఫార్మాట్లోనైనా కానీ సెంచరీల మీద సెంచరీలు కొడుతూ అప్రతిహతంగా దాదాపు 18 సంవత్సరాల అన్ని ఫార్మాట్లో కూడా తన ఫిట్నెస్ని కాపాడుకుంటూ మరి బ్యాటింగ్ కొనసాగించి ఫామ్ని అందుకున్నటువంటి బ్యాటర్. మధ్యలో 1-2 సంవత్సరాలు మినహాయిస్తే మిగతా తన కెరీర్ మొత్తం కూడా చాలా సాఫీగా ఒకే రకమైనటువంటి ఫామ్లో అయితే కొనసాగిందనే చెప్పాలి. విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి ఖ్యాతిని అందుకున్నటువంటి ఆయన ఒక అంచనాలనేవి సచిన్ టెండూల్కర్ దాదాపు 34,000 పైచిలుకు పరుగులు సాధించి ఒక టార్గెట్ని ఫిక్స్ చేశారు. ఈ సమకాలీన క్రికెట్లో దాన్ని రీచ్ చేయగల సత్తా ఎవరికైతే ఉందా అనేటటువంటి ప్రశ్నలు చాలాసార్లు వచ్చాయి. కానీ వాటికి సమాధానం మాత్రం అందరి నోటి నుంచి వచ్చింది విరాట్ కోహ్లీ. కానీ విరాట్ కోహ్లీ ఇప్పుడు 3 ఫార్మాట్లు కాకపోయినా కానీ వన్డే ఫార్మాట్లో మాత్రం కొనసాగుతున్నాడు. మిగతా T20లకు కానీ టెస్ట్కి కానీ రిటైర్ అవ్వడం జరిగింది. అలాగే ఐపీఎల్లో మాత్రం కొనసాగుతున్నారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున. మరి అటువంటి విరాట్ కోహ్లీ కూడా ఒక విషయంలో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. ఆ విషయం నాకు నచ్చట్లేదు అనేటటువంటి చెప్పారు. నిన్న న్యూజిలాండ్తో జరిగినటువంటి మొదటి వన్డేలో 93 పరుగులు చేశారు 91 బంతుల్లో. న్యూజిలాండ్ నిర్దేశించినటువంటి 300 పరుగుల టార్గెట్ని 1 ఓవర్ మిగిలుండగానే భారత్ ఛేదించింది. ఈ మ్యాచ్లో 93 పరుగులు చేశారు. త్రుటిల్లో ఒక సెంచరీ కోల్పోయారు. కానీ మొత్తంగా 28,000 పైచిలుకు పరుగులు సాధించినటువంటి బ్యాటర్లలో 3వ స్థానంలో ఉన్నారు. అంతకుముందు సచిన్ టెండూల్కర్ అలాగే సంగకర తర్వాత 3వ స్థానంలో నిలిచినటువంటి బ్యాటర్గా కూడా ఉన్నారు. కానీ అటువంటి విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుపొందిన తర్వాత అక్కడ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. ఒక అంశం అయితే నన్ను చాలా ఇబ్బందికి గురి చేస్తుంది, దాని గురించి చెప్పాలనుకుంటున్నానంటూ తాను బ్యాటింగ్కి వస్తున్నాను అంటే 3వ నెంబర్లో బ్యాటింగ్కి దిగుతున్నాడు. కానీ 3వ నెంబర్ బ్యాటింగ్కి నేను వచ్చే ముందు ఓపెనర్లు 2 దిగుతారు. కానీ నా బ్యాటింగ్ కోసం అని చెప్పి మిగతా వాళ్ళ ఓపెనర్ల వికెట్ కోల్పోవాలి అనేటటువంటిది తన అభిమానుల నుంచి వస్తుంది. కానీ అది నన్ను చాలా ఇబ్బందికి గురి చేస్తుంది అంటున్నారు. అది జట్టు ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా. బ్యాటింగ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ప్రతి మ్యాచ్లో నేనే రావాలి, నేనే గెలిపించాలి, నేనే బ్యాటింగ్ ఆడాలనేది కరెక్ట్ కాదు అనేటటువంటిది విరాట్ కోహ్లీ చెప్పడం జరిగింది. తన బ్యాటింగ్ కోసం మిగతా వాళ్ళు అవుట్ కావాలని కోరుకోవడం ఏంటి? గతంలో చూసుకున్నట్లయితే ధోని విషయంలో కూడా సేమ్ అయింది. ధోని ప్రతి ఫార్మాట్లో కూడా అంటే కెరీర్ మొదట్లో ఒక రకంగా ఉన్నా కానీ యువకులకు అవకాశం కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన 7వ నెంబర్ కానీ 8వ నెంబర్ ఈ స్థానంలో బరిలోకి దిగేవాడు ఐపీఎల్లో కానీ అలాగే తన కెరీర్ చివరిలో కానీ. అటువంటిప్పుడు కూడా అభిమానుల యొక్క ప్రవర్తన ఇదే విధంగా ఉండేది. ధోని అంటూ మారుమోగించేవాళ్ళు. కానీ 7వ నెంబర్ బ్యాట్స్మెన్కి రావాలి అంటే మిగతా టాప్ ఆర్డర్లో ఎంతమంది ఉంటారు? వాళ్ళందరూ కూడా అవుట్ అవ్వాలని కోరుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే జట్టు ప్రయోజనాల్ని దెబ్బతీస్తుంది. ఒక మనిషి మీద అభిమానం అనేది మిగతా వాళ్ళ మీద నెగిటివిటీగా ఉండకూడదు. నెగిటివిటీగా లేకపోయినా కానీ ఆ విధంగా అనేది ఉండకూడదు అనేటటువంటిది విరాట్ కోహ్లీ ఉద్దేశం. ప్రతి మ్యాచ్లో నేను ముందే బ్యాటింగ్కి వచ్చి గెలిపించడం అనేది కుదరదు కదా. నేను కూడా మానవ మాత్రుడినే, ప్రతి మ్యాచ్ నేను కూడా ఆడి గెలిపించలేను. కానీ ఓపెనర్ల విషయంలో కానీ నేను బ్యాటింగ్కి వెనక్కి జరిగినప్పుడు ముందు వాళ్ళందరూ కూడా ఓటమి అంటే అవుట్ అయ్యి రావాలి అంటే అది బ్యాటింగ్ సమతూకాన్ని అనేది దెబ్బతీస్తుంది. ఈ విషయాన్ని అభిమానులు గుర్తించాలి అనేటటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట. అలాగే అభిమానులు కూడా చీరప్ చేసేటప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ చీరప్ చేసేటప్పుడు సంతోషంగా ఉంటుంది అంటూ నేనే బ్యాటింగ్ ఆడాలి, 2020 క్రికెట్ అంటే 20 ఓవర్లు నేనే ఆడాలి, 50 ఓవర్ల ఫార్మాట్ అంటే 50 ఓవర్లు నేనే ఆడాలి, లేకపోతే మిగతా టెస్ట్ ఫార్మాట్లు అయితే నేనే ఆడాలి అనుకోవడం కూడా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కాబట్టి అభిమానులు కొంచెం ఆలోచించాలి. అలాగే మిగతా బ్యాటర్లను కూడా గౌరవించాలి. కేవలం నా బ్యాటింగ్ వచ్చినప్పుడు మాత్రమే చీరింగ్ చేస్తే అది నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ మిగతా వాళ్ళని అవుట్ అవ్వాలని కోరుకోవడం కానీ ఇది చేస్తే జట్టు యొక్క విజయావకాశాలని దెబ్బతీసినట్టు అవుతుందంటూ విరాట్ కోహ్లీ నిన్న మ్యాచ్ ప్రెజెంటేషన్లో అయితే చెప్పడం జరిగింది. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1 టీవీ స్పెషల్ అనాలిసిస్.